హలో అండి, ఈరోజైతే నేను నా స్టైల్లో కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. దానికోసం అయితే ముందుగా కాకరకాయలని నిలువుగా చీల్చుకొని దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసి స్టవ్ మీద నీళ్ళు పోసుకుని ఒక గ్లాసు దాంట్లో వేసి ఉడకపెట్టుకోవాలండి. ఎందుకంటే అవి మెత్తబడ్డం కోసము. దాంట్లోనే మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు కూడా వేసుకుని ఉడకపెట్టుకోవాలండి. ఇవి పక్కన పెట్టేసుకుని ఉడుకుతూ ఉన్నప్పుడు ఇంకొక స్టవ్ మీద మసాలాలు అయితే చేసుకోవాలండి. మసాలా కోసం అయితే ఫస్ట్ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేరుశనగ పప్పులు అయితే వేయించుతున్నానండి. ఒక 2 నిమిషాలు అలా సిమ్లో వేయించిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే మినపప్పు కూడా వేసుకుని అది కూడా కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఇంకో 2 టేబుల్ స్పూన్లు అయితే శనగపప్పు వేసుకోవాలండి. ఈ శనగపప్పు ఇవన్నీ కూడా దూరగా వేగాలండి. ఇవన్నీ దూరగా వేయించుకున్న తర్వాత ఇవి లైట్గా కొంచెం కలర్ మారిపోయిన తర్వాత దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర వేసానండి. ఈ జీలకర్ర వేగితే అయితే మంచి ఫ్లేవర్ వస్తుందండి. అందుకోసం ఖచ్చితంగా జీలకర్రను కూడా వేయించుకోవాలి. జీలకర్ర వేగుతున్నప్పుడే మనం దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలండి. ధనియాలు కూడా వేగిన తర్వాత దాంట్లో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి. చింతపండు కూడా అలా వేగిన తర్వాత ఒక 10-20 వెల్లుల్లి రెబ్బలండి. ఈ వెల్లుల్లి రెబ్బలు అనేవి మన చాయిస్ని బట్టి వేసుకోవాలండి. అవి కూడా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుని వాటిల్లోనే వేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మనకి ఒక 10 నిమిషాలు ఉడికిపోయిన కాకరకాయలు అయితే రెడీగా ఉన్నాయండి. వీటిని వాటర్ మొత్తం తీసేసుకుని మనం పక్కన పెట్టుకోవాలండి. పిండకూడదండి కాకరకాయలను అయితే. ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక పాన్లో నూనె పోసుకోవాలండి. ఒక 5-6 స్పూన్లు అయితే నూనె పడుతుంది. కొంచెం ఎక్కువే పడుతుందండి ఫ్రై కదా. ఇప్పుడు ఈ నూనె వేడైన తర్వాత ఈ కాకరకాయలు ఏవైతే ఉన్నాయో నేను అవి అలా పెట్టేసుకున్నానండి. ఆ నూనెలో పెట్టుకుని వాటిని కూడా కొంచెం మగ్గనివ్వాలండి. మూత పెట్టేసుకుని మగ్గితే మనం బాగుంటుందండి. ఇప్పుడు అవి మూత పెట్టేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ కొంచెం చల్లగైనాయి కదండి, వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలండి. అయితే ఈ మసాలాలని మెత్తగా పౌడర్ చేసుకోకూడదు. ఎందుకంటే తింటున్నప్పుడు కొంచెం అవి తగులుతూ ఉంటే మన నోటికి టేస్ట్ బాగుంటుంది అనమాట. అందుకని కచ్చాబద్దగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద వేసుకున్న కాకరకాయలు ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుందండి. ఈ కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత మనం ఇందాక అయితే పౌడర్ పట్టుకున్నాం కదా మసాలాలన్నీ, ఆ పౌడర్ అంతా దీంట్లో వేసేసేయాలండి. వేసిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో చూడండి, నేను స్టవ్ మీద చూపించినట్టుగా ఈ మసాలాలంతా దాంట్లోకి పట్టించాలండి కాకరకాయలోకి. దీంట్లోనే కొంచెం పసుపు, కొంచెం కారము, కొంచెం ధనియా పొడి కూడా మనం వేసుకుంటే వేసుకోవచ్చండి, చాయిస్ అది మనది. నేనైతే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ పౌడర్ని అంతా కొంచెం కారం కాకరకాయల మీద అలా స్ప్రెడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ మళ్ళీ కొంచెం మగ్గనివ్వాలండి. మూత పెట్టుకుని మగ్గనిస్తే బాగుంటుందన్నమాట. అయితే ఇవన్నీ చేయడానికి కొంచెం టైం పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇవి సిమ్లోనే తిప్పాలండి, హైలో మాత్రం పెట్టకండి. ఎందుకంటే ఈ పొళ్ళన్నీ మాడిపోతాయి అన్నమాట. అందుకని మనం కొంచెం ఓపికతో చేసుకోవాలి. ఇవి మీకు బయట పెట్టుకుంటే ఒక 4-5 రోజులు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం 10-15 డేస్ అయినా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకునేటట్టయితే కొంచెం చల్లారాక పెట్టుకోండి. కానీ ఇవి ఇలా ముక్కలుగా తింటూ ఉంటే మాత్రం మనకి చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా చేసే కాకరకాయ ఫ్రై కన్నా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నిజంగా ఏదో కొత్త రకం కాకరకాయ తిన్నట్టుగానే ఉంటుంది. మీరు ఒకసారి మాత్రం ట్రై చేయండి. చూడండి, నేనైతే చాలా ఇష్టంగా తింటానండి కాకరకాయని ఎలా చేసినా నాకు ఇష్టమేనండి. అందుకని కాకరకాయలు రకరకాలుగా చేస్తుంటానండి. ఈ వీడియో కనుక మీకు